ఓవైపు సిద్ధాంతి జాతకాలు చూసి భయపెట్టి వెళ్లగానే జో దీపకు మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ క్రమంలోనే జో అపచారం చేసింది. అయితే ఆ అపచారాన్ని శ్రీధర్ మామకు కాల్ చేసి మరీ చెబుతుంది పారు. ఈ క్రమంలోనే నేటి కథనంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఏంటత్తయ్య గారు మీరనేది? దీపమెడలో తాళిని జ్యోత్స్న తెంపేసిందా అంటాడు. అవునలుడు అంటుంది పారు బాధగా. అవునల్లుడు అని అంత మెల్లగా నీరసంగా చెబుతారేంటి? ఇది పండుగ చేసుకోవలసిన విషయం. బేబీ బేబీ త్వరగా రావాలి బేబీ అంటూ కావేరిని సంబరంగా పిలుస్తాడు శ్రీధర్ మామ. ఇంతలో కావేరి వచ్చి ఏంటి బేబీ అంటుంది. అదంతా పారు ఫోన్లో వింటూనే ఉంది అవతల నుంచి. యాహూ అంటూ సంబరంగా డాన్స్ చేస్తూ మరీ దీపమెడలో తాళిని జ్యోత్స్న తెంపేసిందట అంటూ చెప్తాడు శ్రీధర్. కావేరి షాక్ అవుతుంది. తెల్లబోయి చూస్తుంది. నువ్వెళ్ళి బాదం హల్వా చెయ్యి అంటాడు శ్రీధర్ సంబరంగా ఊగిపోతూ కావేరితో. మీకీ విషయం చెప్పిన ఆ బుద్ధిలేని మనిషి ఎవరు అంటుంది కావేరి. అది కూడా పారు చెవిన పడుతుంది. ఇంకెవరు? నా ప్రియమైన పారిజాతం అత్తయ్యగారు అంటాడు శ్రీధర్ తిప్పుకుంటూ. అలాంటి పనికిరాని మాటలు ఆవిడే చెబుతుందిలేండి అంటుంది కావేరి కోపంగా. ఇక అట్నుంచి పారు కూడా కోపంగా అల్లుడు నీ పెళ్ళాం మాటలు నాకు వినిపిస్తున్నాయి అంటుంది. కంట్రోల్ అత్తయ్య గారు కంట్రోల్ అంటాడు శ్రీధర్ మామ మంచి ఉత్సాహంగా. కంట్రోల్ లేదు, గాడిది గుడ్డు లేదు. నోరు ముయ్యకపోతే వాతలు పెడతానని చెప్పు అంటుంది పారు కోపంగా. అయ్యో అత్తయ్య గారు వాతలు లేవు, ఇంకేం లేవు. ముందు మీరు నోరు తీపి చేసుకోండి అంటాడు శ్రీధర్ సంబరంగా ఫోన్ పట్టుకుని డాన్స్ చేస్తూనే. ఎందుకు అంటుంది పారు. ఇక దీప మా కార్తీక్ జీవితంలోంచి వెళ్లిపోయినట్టే కదా అంటాడు శ్రీధర్ సంతోషంగా. దాంతో పారు తలగొట్టుకుని నువ్వు మరీ ఇంత వెర్రి వెంగళప్పలా ఉన్నావేంటల్లుడు అంటుంది ఆవేశంగా. అదేంటత్తయ్య గారు అంత మాట అన్నారు? తాళి తెంపేసింది గెంటేసింది అన్నారు కదా అంటాడు శ్రీధర్ సంతోషాన్ని ఆపుకోలేక ఊగిపోతూ తిప్పుకుంటూ. మొదటిది నేనన్నాను, రెండవది నువ్వు అనుకున్నావు అంటుంది పారు. ఆ మాటలకు శ్రీధర్ ముఖం మాడిపోతుంది. అంటే నా కొడుకు జీవితంలోంచి ఆ నష్టజాతకురాలు దీప బయటికి పోదా అంటాడు రగిలిపోతూ. నీ కోడలు దీపంటే అది భగభగా వెలిగే దీపం లాంటిది. నీ కొడుకు జీవితాన్ని పూర్తిగా తగలబెట్టకుండా ఎలా పోతుందనుకున్నావు అంటుంది పారు చాలా వెటకారంగా. అంతా శ్రీధర్ పక్కనే ఉండి పారు మాటలు వినిపించకపోయినా శ్రీధర్ మాట్లాడే మాటల్ని బట్టి గమనిస్తూనే ఉంటుంది కావేరి. శ్రీధర్ మామ తిప్పుకుంటూ ఇంకా ఏం మిగిలిందిలే నా కొడుకు జీవితంలో ఆ దీప తగలెట్టడానికి అంటాడు. ఏమోలే నా టెన్షన్ లో నేనున్నాను అంటుంది పారు. టెన్షన్ ఎందుకు అంటాడు శ్రీధర్ మామ క్యాజువల్ గా కూల్ గా. మీ మామయ్య దశరథ సుమిత్ర అంతా కలిసి కార్తీక్ ఇంటికెళ్లారు అంటుంది పారు. దెబ్బకు మళ్లీ ముఖం మాడిపోతుంది శ్రీధర్ మామకు. ఎందుకు అంటాడు అయోమయంగా. సారీ చెప్పడానికి అంటుంది పారు. ఛ నా పరువు తీసేశారు అంటాడు శ్రీధర్ మామ. అవునలుడు ఈ మాట నీ పెళ్లంగానే వినలేదు కదా అంటుంది పారు అనుమానంగా. కావేరి పక్కనే ఉండడంతో శ్రీధర్ బిల్డప్ గా కావేరి వైపు చూసి నా పెళ్లామేంటి, ఎవరి పెళ్లామైనా నాకేం పర్వాలేదు అంటాడు. వెంటనే కావేరి కోపంగా అవునవును ఆవిడికి సిగ్గులేదు, మీకు సిగ్గులేదు అని తిడుతుంది. అది కూడా పారుకి వినిపిస్తుంది. వెంటనే ఆవేశంగా ఇదిగో అల్లుడు నీ పెళ్లాం నీతో పాటు నన్ను కూడా తిడుతోంది అంటుంది. మిమ్మల్ని వంకబెట్టుకుని నన్ను తిడుతోంది అంటాడు శ్రీధర్ కోపంగా. ఉంటాన్లే అల్లుడు అని ఫోన్ కట్ చేయబోతుంది పారు. అతిగారు అని శ్రీధర్ పిలవడం విని ఆగిన పారు నీకో దండం అని అరిచి ఫోన్ పెట్టేస్తుంది. ఇక శ్రీధర్ మామ సంబరంగా హమ్మయ్యా మొత్తానికి నేను అనుకున్నది జరిగింది అంటాడు కావేరితో. వెంటనే కావేరి అక్కడున్నది కార్తీక్, పెళ్లాం జోలికొస్తే ఏం చెయ్యాలో అతనికి బాగా తెలుసు అంటుంది కావేరి. ఏం చేస్తాడట అంటాడు శ్రీధర్ మామ పొగరుగా. తాట తీస్తాడు అనేసి వెళ్లిపోతుంది కావేరి. శ్రీధర్ మామ మాత్రం తెగ సంబరంగా ఉంటాడు. మొత్తానికి జరిగిన సంగతి కావేరికి తెలిసింది కాబట్టి స్వప్న కాశీలతో పాటు దాసుకి కూడా నిజం తెలిసే అవకాశం ఉంది. దీపమెడలో తాళి జో తెంచిందన్న నిజం దాసుకి తెలిస్తే మళ్లీ జోకి చుక్కలు తప్పవు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.